హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ముందుగా హాఫ్ కప్పు పల్లీలు తీసుకుని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దానిలో 2 స్పూన్ల ధనియాలు అలాగే 3 స్పూన్ల నువ్వులను యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో కొద్దిగా ఎండు కొబ్బరి అనేది యాడ్ చేసుకున్నాను. ఎండు కొబ్బరిని ముక్కలుగా చేసుకుని వేసుకున్నానండి. వీడియోలో చూపించిన విధంగా ముక్కలుగా చేసుకుని వేసుకోండి. ఇప్పుడు దీనిలో కొద్దిగా కాజుని యాడ్ చేసుకుందాము. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో 2 యాలకులు, కొంచెం చెక్క, అలానే 3 లవంగాలు కూడా యాడ్ చేసుకున్నాను టేస్ట్ కోసం. ఇప్పుడు వీటన్నిటిని చల్లారబెట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, అలానే మనం ఏదైతే ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నామో మసాలా కోసం దాన్ని వేసుకుని కొద్దిగా ఉప్పు, కారం, పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వంకాయ కట్ చేసి వంకాయ లోపల ఈ మసాలాను పెడతాం కాబట్టి వంకాయ టేస్ట్ రావాలంటే ఉప్పు, కారం కూడా ఈ పేస్ట్లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు వంకాయల్ని బాగా వాష్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఉప్పు నీళ్ళలో ఎందుకు వేసుకోవాలంటే వంకాయలు అనేది కండ్రెక్కకుండా ఉండాలి కాబట్టి ఉప్పు వాటర్లో వేసుకోవాలి. చూడండి, వంకాయని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకోండి. మనం మిక్సీ పట్టేసి పెట్టుకున్న పేస్ట్ని ఈ వంకాయ లోపల వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోండి. ఇప్పుడు వంకాయలు అన్నింటిలో మసాలాని పెట్టేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని దానిలో కొద్దిగా జీలకర్ర అనేది యాడ్ చేసుకుని మనం మసాలా పెట్టుకున్న వంకాయల్ని దీనిలో యాడ్ చేసేసుకుందాం. చూడండి, ఒక్కొక్కటిగా యాడ్ చేశాను. వంకాయలన్నీ దీనిలో యాడ్ చేసేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకోవాలి. 10 మినిట్స్ మగ్గిన తర్వాత మనం రిమైనింగ్ మసాలా పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని దీనిలో యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను నేను. దీన్ని నెమ్మదిగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకోవాలి. ఎక్కువ గరిటతో తిప్పేస్తే పీసెస్గా అయిపోతుంది. 10 to 15 మినిట్స్ మగ్గిన తర్వాత మనకి స్మెల్ తెలిసిపోద్ది కర్రీ. చూడండి, మసాలా కర్రీ అయిపోయింది.